లంగ్ క్యాన్సర్ అనేది రాను రాను ఇంక్రీజ్ అవుతుందండి. మెయిన్ రీజన్ బీయింగ్ వీఆర్ సీయింగ్ ద స్మోకింగ్ ఇన్ యూన్ అడోలసెంట్ బాయ్స్, ఓకే. యంగ్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో ఎక్స్పోజర్ అనేది ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బయటపడకపోవచ్చు అండి. డౌన్ ది లేన్ 10 to 20 years మీరు తీసుకుంటే మాత్రం వీళ్ళ డ్యూరేషన్ ఆఫ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. సో వన్స్ దే స్టార్ట్ కంటిన్యూయింగ్ స్మోకింగ్ అనేది అట్మోస్ట్ దే విల్ టేక్ ఫర్ 10 to 20 years మినిమం తీసుకుంటూనే ఉంటున్నారు. ఎప్పుడు కానీ అన్లెస్ దే ఆర్ వెరీ డెడికేటెడ్ టు స్టాప్ దట్ అంటే మాత్రం స్టాప్ చేయట్లేదు కదా. సో అంత ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ లంగ్ క్యాన్సర్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఓరల్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్, స్మోకింగ్ అసోసియేషన్ ఓన్లీ లంగే కాదండి. మనం అనుకుంటాం లంగ్ అనేది బాడీలోకి నికోటిన్తో పాటు చాలా హైడ్రోకార్బన్స్ అనేది చాలా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. సో దాని వల్ల లెక్క ప్రకారం ఆల్మోస్ట్ 72 కెమికల్స్ ఆర్ నోన్ టు బీ కార్సినోజెనిక్ ఇన్ ద బ్లడ్ ఆ స్మోక్లో. మనకి బూస్ట్ అందరూ తాగేది ఆ నికోటిన్ ఎఫెక్ట్ వల్ల. ఎందుకు తాగాలనిపిస్తుంది అంటే దాంట్లో ఉన్న నికోటిన్ వల్ల. కానీ మనకు తెలియని ఏంటంటే క్యాన్సర్ నికోటిన్ వల్ల రాదు, దాంతోపాటు ఉండే డిఫరెంట్ కెమికల్స్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. ఆ కెమికల్స్ ఆల్మోస్ట్ 70 to 75 క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటాయి ఒక స్మోక్లో. సో ఇవన్నీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. వన్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తే వి నో ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ విల్ టేక్ దట్ కెమికల్. సో ఎవరికన్నా ఎక్కడన్నా రావచ్చు అనమాట. స్టమక్లో రావచ్చు, యూరినరీ బ్లాడర్లో రావచ్చు, లివర్లో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు. సో ఒక ఏరియాలో వస్తుందనే కాదండి స్మోకింగ్. అపార్ట్ ఫ్రమ్ లంగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ఆర్గన్స్, ఏ ఆర్గన్స్ కన్నా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే స్మోకింగ్ అనేది అంత డేంజర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్కహాల్ అండ్ ఎక్కువ లివర్ క్యాన్సర్ అండి. స్టమక్, కోలాన్, లివర్ క్యాన్సర్ ఆర్ మోర్ కామన్ విత్ ఆల్కహాల్ అసోసియేషన్. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ తీసుకుని వెంటనే ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కెమికల్ C2H5OH, ఎథనాల్ అంటాం అంతే కదండి. అది కెమికల్ గ్యాస్ ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. డైరెక్ట్గా ఆల్కహాల్ అనేది లివర్కి వెళ్తుంది ఫస్ట్ మెటబాలిజంలో. అక్కడ ఎక్కువ లివర్ సెల్స్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది కెమికల్కి. సో వన్స్ దే గెట్ ఇరిటేటెడ్ అగైన్ అండ్ అగైన్, ఇరిటేషన్ అయ్యేందువలన సిరోసిస్గా లివర్ మారిపోయి దాంట్లో నుంచి మళ్ళీ లివర్ క్యాన్సర్ అనేది పుట్టుకొస్తుంది. సో అంత ఆల్కహాల్ సేఫ్ అనేది చెప్పడానికి ఉండదని చాలామంది అడుగుతుంటారు. యాజ్ లో యాజ్ పాసిబుల్ ఇస్ ద సేఫెస్ట్ అని చెప్తాను. సార్ ఇంకా తాగడం నా వల్ల అంటే ఐ కాంట్ అవాయిడ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా మేము కౌన్సిలింగ్ ఇచ్చి సైకాట్రిక్ కౌన్సిలింగ్ కానీ డీ అడిక్షన్ సెంటర్స్ పంపించారు. డీ అడిక్షన్ కౌన్సిలింగ్ ఇచ్చి ట్రై చేస్తాము. యాజ్ లో యాజ్ ద పాసిబుల్ ఇస్ ద మినిమం టు బి టేకన్. ఎవరికి కానీ ఇంత అమౌంట్ అని చెప్పడానికి ఉండదండి. దట్ కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ డైలీ 30 ml తాగితే చాలా మంచిది అంటే సార్ రాంగ్ నొటేషన్ అండి. అదేమి ఇట్స్ నాట్ ఎ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థింక్ దట్ ఇట్స్ నాట్ ఎ ఫుడ్. మేబీ ఇట్ మే బి ఎ మెడిసిన్. It's not a food first of all. So how can it be a good for health? It is not used to maintain the health. Definitely it is one of the chemical, not as a food item kabatti it should not be taken అనేది is the best concept. ఇంత అంత అమౌంట్ అనేది డిఫరెంట్ రీసెర్చెస్ జరుగుతున్నాయండి. కొంతమంది 30 ml డైలీ తీసుకున్న పర్లేదు అనే రీసెర్చెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ 30 ml ఆఫ్ ఆల్కహాల్ డైలీ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్ ఫర్ ది. కొంతమంది ఆల్కహాల్ లైట్గా తీసుకుంటే హార్ట్కి మంచిది కదంటే కదా సార్ అని వస్తారు. హార్ట్కి మంచిది కదండి ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, చాలా ఉన్నాయి కదా హార్ట్ మెయింటైన్ చెప్తారని వాళ్ళు కదా. అంటే దే ఫైండ్ సమ్ రీజన్ టు టేక్ ది ఆల్కహాల్. ఏదో ఒక దాంట్లో చెడుని 90% వదిలేసి 1% మంచిని తీసుకుని మంచిది కదా, బెటర్ కదా అని చెప్తారు. కానీ కొన్ని రీసెర్చ్ లో, బట్ యాజ్ సచ్ నేను ఆంకాలజిస్ట్ గా ఐ డోంట్ సజెస్ట్ దిస్ మచ్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆర్ ఇట్ వోంట్ కాజ్ క్యాన్సర్స్ అనేది నేను చెప్పలేను. దెర్ ఈస్ నథింగ్ ప్రూవన్ లైక్ దట్. ఇంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్ టు డ్రింక్ అనేది ఎక్కడ లేదండి. అంటే డిఫరెంట్ కాంట్రడిక్టరీ రీసెర్చ్ అవుట్కమ్స్ వచ్చాయి. కొన్ని రీసెర్చ్లో అయితే ఈవెన్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్సో కాజెస్ హార్మ్, కొంతమంది సేఫ్ అని చెప్పున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం తీసుకోవాలంటే ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ టోటలీ కంప్లీట్లీ. ఇంకా దాని తర్వాత మీరు ఎంత తీసుకుంటే దాన్ని మీరు రిస్క్ తీసుకునేది దాన్ని బట్టి. ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్స్ ఆర్ అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజెస్. దట్స్ ఆల్ ఐ కెన్ సే ఓవరాల్. క్లియర్ కట్గా ఒక క్రిస్ప్గా చెప్పాలంటే ఇదే. అంతే, అవును, కరెక్టే. చాలా మంది అంటూ ఉంటారు అసలు ఎలాంటి హ్యాబిట్స్ లేవు, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోక్ చేయడం కానీ, ఇంకేస్ బయట ఫుడ్ తినడం కానీ, అయినా సరే మా వంశంలో ఎవరికి లేదు కానీ క్యాన్సర్ వచ్చింది అంటారు. మరి దానికి మనం ఏ విధంగా రీజన్స్ చెప్పొచ్చు అంటారు? చాలా జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. అంతే. జెనెటిక్ అనేది ఖచ్చితంగా వంశపారపర్యంగా రావాల్సిన అవసరం లేదు. చాలా మందికి అపోహ ఉంటుంది. కొంతమంది పాపం వస్తుంటారు, దే ఆర్ కంప్లీట్లీ వెజిటేరియన్స్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, డైలీ వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు,
క్యాన్సర్ వచ్చింది సార్ అంటారు. దే రిగ్రెట్ దేర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు పియర్ గ్రూప్స్ ఉంటారు, డైలీ స్మోకింగ్ చేస్తారు, డైలీ ఆల్కహాల్ తీసుకుంటారు, మంచిగా నాన్ వెజ్ అన్ని బయట ఐటమ్స్ తింటూ ఉంటారు, నార్మల్ ఉంటారు. దే కంపేర్ దేర్ లైఫ్ విత్ అదర్స్ లైఫ్, దే రిగ్రెట్ అండ్ కమ్స్ టు అస్. సరే ఏంటి నా పరిస్థితి, క్యాన్సర్ అనేది నేను ఏం తీసుకోలేను, నేనేం అన్యాయం చేస్తే నాకు క్యాన్సర్ వచ్చింది. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ వుడ్ బి ఒకటే అండి, జెనెటిక్ అండి, అంటే జన్యు పరంగా వచ్చే మార్పిడి వల్ల వచ్చేదే క్యాన్సర్ అండి. ఎందుకంటే మనకి క్యాన్సర్ అనేది మనం బయట నుంచి చెడు అలవాట్ల వల్ల రావాల్సిన అవకాశం అని చెప్పడానికి లేదు. ర్యాండమ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే మన జనాభా 1,00,000 మంది జనాభా తీసుకుంటే మనకి తెలియకుండా మన బాడీలో సెల్స్ అనేది మ్యూటేషన్ అవుతూ ఉంటాయి, మ్యూటేట్ అవుతూ ఉంటాయి. డిఎన్ఏ అనేది మ్యూటేట్ అవుతూ ఉంటాయి, ఏదో ఒక కారణం వల్ల మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఆ రిపేర్ కానీ జరగకపోతే వాళ్ళ బాడీలో సమ్ కారణం వల్ల, అది మనం తీసుకున్న పదార్థం వల్ల, బ్యాడ్ హ్యాబిట్ వల్లనే కాదు, ఒకవేళ అది రిపేర్ కాకపోతే ఆ నార్మల్ కణం అనేది క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది. ర్యాండమ్ మ్యూటేషన్స్ క్యాన్ హ్యాపెన్ టు ఎనీవన్ అండి. సపోజ్ కొంతమంది పిల్లల్లో చూస్తుంటాం లుకీమియాస్ అంటామండి, అక్యూట్ లుకీమియాస్, బ్లడ్ క్యాన్సర్ టిపికల్లీ 5 years 10 yearsలో కూడా లుకీమియాస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం అలవాట్లు ఉంటాయండి చెప్పడానికి, అవి లుకీమియాస్ వంశపారంపరంగా వచ్చేవి కూడా కాదు. జస్ట్ ఒక బోన్ మ్యారోలో ఒక తెల్ల కణంలో స్మాల్ మ్యూటేషన్ వచ్చి ఉంటే అది లుకీమియా క్యాన్సర్గా మారిపోయి ఉంటుంది. అదంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్. సో టిపికల్ ఎగ్జాంపుల్, సార్ మా పిల్లలు ఏమన్నా ఏం చేస్తే మాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ర్యాండమ్గా ఒక 1,00,00,000 మంది పిల్లలు తీసుకుంటే 1 or 2 మ్యూటేషన్స్ అలా జరిగి వాళ్ళకి క్యాన్సర్ వచ్చి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అది దురదృష్టంగానే భావించాలండి. ఇలాంటివన్నీ ముందుగా కనుక్కోవడానికి స్పెసిఫిక్గా టెస్ట్లు అంటూ ఏమి ఉండదండి. లక్షణాలు ఏమైనా ఉంటాయంటారు బ్లడ్ క్యాన్సర్? లక్షణాలు మాత్రం గుర్తించవచ్చు, చాలా మంచిగా గుర్తించవచ్చు. ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్ కానీ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీక్నెస్ ఉంటుందండి, ఏమీ ఉండదు వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ వీక్నెస్. చిన్న పని చేసినా నడిచినా వీక్ అయిపోతుంటారు, నడిస్తే కొంచెం ఆయాసం వచ్చేస్తుంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అంటే బాడీలో హిమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు ఈ వీక్నెస్ వస్తూ ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంది, రక్త కణాలు తగ్గిపోవడమే కదా. ఆ రక్త కణాలు హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు వీక్నెస్ వస్తూ ఉంటుంది, వాళ్ళలో తెల్ల కణాలు తగ్గిపోతుంటాయి, ఊరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా సార్ నెల నుంచి నాకు జ్వరం వస్తూనే ఉంది సార్ అంటే, సాయంత్రం అయితే జ్వరం వస్తుంది అంటారు, వీక్గా అనిపిస్తుంటారు. కొంతమందిలో బ్లీడింగ్ ఉంటుంది, చర్మం మీద స్పాట్స్ లాగా ఉంటాయి, మోషన్ పోయినప్పుడు ఏమైనా రక్తం పడవచ్చు, కొంతమందిలో ముక్కులో నుంచి రక్తం రావచ్చు, అంటే ప్లేట్లెట్లు తగ్గినప్పుడు ఇవన్నీ. సో బాడీలో ఈ 3 కణాలు అనేది చాలా అవసరం అండి, హీమోగ్లోబిన్, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. సో ఇవన్నీ తగ్గినప్పుడు ఈ లక్షణాల ద్వారా బయటపడుతుంటారు బ్లడ్ క్యాన్సర్కి. సో వెంటనే జస్ట్ సింపుల్ సిబిపి విత్ పెరిఫరల్ స్మియర్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ అండి, ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ కన్నా వెళ్తే అది చేస్తారు. అది ఎలాగో మీరు డాక్టర్కి వెళ్ళినప్పుడు సజెస్ట్ చేస్తారు ఈ లక్షణాలు ఉన్నప్పుడు, ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారానే మనకు అర్థమైపోతుంది, ఓ మీకు బ్లడ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. దాని తర్వాత పై టెస్టులు చేస్తాం, సపోజ్ బోన్ మ్యారో టెస్టులు, ఇవన్నీ పై టెస్టులు చేసి నిర్ధారణ చేసుకుంటాం. ఈ లక్షణాలు ఉంటే మాత్రం అట్లీస్ట్ 2 to 3 weeks ఉంటే ఎవరికన్నా నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే వెళ్ళి టెస్టులు అనేది చేయించుకోవాలి.